తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని ఈరోజు మనం వినబోతా ఉన్నాము. ఇది ఈ పుస్తకంలో మెసేజ్ నంబర్ 3. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా గనక ఈ వాక్యం వింటున్నట్టయితే, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుందేంటంటే, దీనికి ముందు చెప్పినటువంటి 2 మెసేజెస్ కూడా విని ఇక్కడికి రావాలని మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. తీతు ఎవరు అనేటువంటిది మొదటి వారం చూసాము. తర్వాత మరి తీతుకు ఒక మంచి సంఘము ఎలా ఉండాలో అపోస్తలుడు చెప్పినటువంటి విషయాలు మనం లాస్ట్ మెసేజ్‌లో చూసాము. ఈరోజు డైరెక్ట్‌గా మనము బుక్‌లోకి వచ్చేస్తున్నాం. పుస్తకంలోకి వచ్చేస్తున్నాము. దయచేసి మీరు గుర్తుంచుకోండి. దేవుడు రాసినటువంటి జీవవాక్యము మనం చదువుతుంది. పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలుని ప్రేరేపించి రాయించినటువంటి గ్రంథము ఇది. దేవుని వాక్యము కాబట్టి మనము దేవుడి మాటలను చదివినట్టుగా చదువుతూ అర్థం చేసుకోవాలి. అంతేకాదు దేవుని మాటకు మనము విధేయత కూడా చూపించాలి. సో, ఈరోజు ఈ 4 వచనాలను నేను పరిచయం చేస్తాను. ఈ 4 వచనాలు ఈ పుస్తకానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. మనకు ఏదో సాధారణమైనటువంటి ఒక గ్రీటింగ్ లాగా అనిపించేటువంటి వచనాలలో చాలా సత్యము, ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైనటువంటి సత్యము అంతా గూడా ఈ వచనాల్లో ఉంది. విశ్వాసి కాకముందు మన జీవితము అవిశ్వాసిగా ఉన్నప్పుడు మొదలైనటువంటి మన జీవితము, ఒక అవిశ్వాసి, విశ్వాసి ఎలా అవుతాడో ఈ వచనాలు చెప్తున్నాయి. విశ్వాసి అవ్వటం మాత్రమే కాదు, విశ్వాసి అయిన తర్వాత సత్యమును నేర్చుకొని ఆ విశ్వాసి ఎలా భక్తిలో ఎదుగుతాడో ఈ వచనాలు చెప్తున్నాయి. అంతేకాదు భక్తిలో ఎదగటం మాత్రమే కాదు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవము, నిత్య జీవము కొరకు ఎలా ఒక విశ్వాసి నిరీక్షణ కలిగి ఉంటాడో కూడా ఈ వచనాలు చెప్తున్నాయి. ఆ నిరీక్షణ ఏమిటంటే, ఒకానొక రోజు దేవుడు మనల్ని ఆయనతో ఉండేలా చేస్తాడని, మనకు పునరుద్ధాన శరీరాలను ఇస్తాడని, మహిమ శరీరాలను ఇస్తాడని, మనము నిత్యము ఆయనతో జీవిస్తాము అనేటువంటి గొప్ప నిరీక్షణతో మనమందరము బ్రతకాలని ఈ 4 వచనాలు గూడా చెప్తున్నాయనమాట. అంతేకాదు ఈ 4 వచనాల్లో దేవుని హృదయం ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని ఆలోచన ఉంది. సో, చాలా విషయాలున్నాయి ఈ 4 వచనాల్లో. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని వారాలు మనము ఈ 4 వచనాలని చూడబోతా ఉన్నాము. ఎందుకంటే మరలా నేను చెప్తున్నాను, నాకొక్క అవకాశమే వస్తది. మరలా నేను చనిపోబోయే లోపు తీతుకు తిరిగి రాను నేను. సో, నాకొచ్చిన ఒక అవకాశము నేను జాగ్రత్తగా ఏ పదము మిస్ అవ్వకుండా చెప్పాననుకోండి, ఈ తరము విన్నా వినకపోయినా రాబోయే తరాలకు ఉపయోగపడతది కాబట్టి, నేను తొందరపడి త్వరగా పైపైన చెప్పుకుంటూ వెళ్ళను. జాగ్రత్తగా అక్కడున్న సత్యం అంతా చూపించిన తర్వాతే నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఈ 4 వచనాలు ఎంత ప్రాముఖ్యమైనదనేది ఈ వారమే కాదు, రాబోయే కొన్ని వారాల్లో గూడా మనం ఈ వచనాలని చూడబోతా ఉన్నాను. నేను చదువుతాను. చదివిన తర్వాత అసలు ఏంటి ఈ వచనాలు చెప్తుంది అనేటువంటిది అర్థం చేసుకుందాం. మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. మీరు గమనించారో లేదో 1, 2, 4 అనుంది. 1, 2, 4 నిజానికి ఇదంతా గూడా ఒక ఒక థాటే. పాల్ హార్ట్‌లో నుంచి ఎళ్ళినటువంటి ఒక థాట్. ఆ 4 వచనాలు అని మనం కనిపించినప్పటికి కూడా ఆయన మనసులో అయితే ఒకే థాట్ అలా ఫ్లో అవుతూ ఎళ్ళిపోయింది. సో, దాన్ని క్యాప్చర్ చేయటం కోసమని అలా రాయటం జరిగిందనమాట. సో, నేను చదువుతున్నాను. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడునగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిన గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండియు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు, కనికరమును, సమాధానమును నీకు
కలుగునుగాక. చూడండి ఎంత పెద్ద లాంగ్ ఇంట్రడక్షను జనరల్‌గా పౌలు రాయడు. మీ అందరికీ తెలుసు ఆ సంగతి. ఉదాహరణకి మీరు 2 తిమోతికి వెళ్ళండి. జస్ట్ ఒక పేజ్ వెనక్కెళ్ళండి. ఒక పేజ్‌లో ఎంత ఇంట్రడక్షన్ ఉంది 2 తిమోతిలో? ఒక 2 వచనాలలో చెప్పాలనుకున్నంతా గూడా చెప్పేసాడు. 1 తిమోతికి వెళ్ళండి. 1 తిమోతిలో గూడా అంతే 2 వచనాల్లో ఆయన చెప్పాలనుకున్నంతా గూడా చెప్పేసాడు. నాకు తెలిసి ఇంత పెద్ద ఇంట్రడక్షను రాసినటువంటి ఇంకొక పుస్తకము, పౌలు రాసిన పుస్తకాల్లో ఇంకొక పుస్తకము రోమీయులకు రాసిన పత్రికే. రోమీయులకు రాసిన పత్రికలో చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఉంటది. ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి విషయాలన్నీ గూడా చాలా మాట్లాడతాడు. వెరీ బిగినింగ్ ఆఫ్ ద బుక్‌లో. అంతే కాదు నేను అనుకుంటాను నెక్స్ట్ నియరెస్ట్ వన్ను గలతీయులకు రాసిన పత్రిక. గలతీయులకు రాసిన పత్రికలో మనము దగ్గర దగ్గర ఇలాంటి ఇంట్రడక్షన్‌నే చూస్తాము. లెంగ్తీ ఇంట్రడక్షను. ఆయన అంటే ఆ పుస్తకంలో ఆయన మాట్లాడబోతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను అన్నీ గూడా మాట్లాడుతున్నాడనేటువంటిది మనకు ఈ పుస్తకము అంతా అయిపోయేటప్పటికే మనకు అర్థమవుతుంది. సో, ఇంతకీ ఏంటి ఈయన చెప్పాలనుకున్నటువంటి విషయము ఈ 4 వచనాల్లో ఏంటి? ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? చూడండి. నేను మన సైడ్ నుంచి చెప్తాను. అంటే ఒక విశ్వాసిగా ఈ వచనాల్లో మనం నేర్చుకోవాల్సిందేంటో చెప్తాను. పర్సనల్‌గా, వ్యక్తిగతంగా ఒక విశ్వాసిగా మనం నేర్చుకోవాల్సిందేంటో చెప్తాను. మొట్టమొదటిది దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఏర్పరుచుకోవటం మాత్రమే కాదు, ఏర్పరుచుకున్న మనల్ని తిరిగి జన్మింపజేశాడు. తిరిగి జన్మింపజేసి మనకు విశ్వాసాన్ని అనుగ్రహించాడు. విశ్వాసాన్ని అనుగ్రహించటం మాత్రమే కాదు, ఆయన తన సత్యాన్ని మనకు రోజు బోధిస్తూ, ప్రతిదినము ఆయన సత్యాన్ని మనకు బోధిస్తూ, ఆ సత్యమును బోధించటం ద్వారా మనము క్రీస్తు సారూప్యత గలవారం అవ్వాలని గూడా దేవుడు కోరుకుంటున్నాడు. అంటే భక్తి అనే మాట ఉంది అక్కడ. ఏముంది? భక్తి. భక్తి అంటే అర్థము ఏంటి? గాడ్లీనెస్ అంటాం గదా! మనం ఇంగ్లీష్‌లో. ఈ భక్తి అనే మాటకు అర్థము ఏంటంటే, దేవుని కన్నుల ఎదుట దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించటమే భక్తి అంటే. అలాంటి జీవితం ఏంటి? అలాంటి జీవితం ఏంటంటే, క్రీస్తుని పోలి ఆయన కుమారుడిలాగా మనము ఆయన ఎదుట ఉన్నామనుకోండి, అదే భక్తి జీవితము. సో, చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతున్నాను. సో, నేనింక చేయాల్సింది ఏమి లేదు. భూమి మీద ఉన్నంత కాలము నేను ఏం చేసినా, ఏం చేయకపోయినా పర్వాలేదని అనుకుంటాము. కానీ నిజానికి అది దేవుడి ఉద్దేశ్యం కాదు. దేవుని ఉద్దేశ్యం మనల్ని ఎందుకు రక్షించాడంటే, మనము ఆయన సత్యమును అర్థం చేసుకొని, అనుభవ జ్ఞానము గలవారమై, ఆయన సత్యమును మనం అర్థం చేసుకొని, అనుభవ జ్ఞానం గలవారమై, మనము భక్తి పరులము కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంటే మనము దేవుని కుమారుడు సారూప్యత గలవారం కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి. అది దేవుడి కోరిక అనుకోండి. అది జరుగుతదా? జరగదా? జరుగుతదా? జరగదా? దేవుడు మనల్ని తన కుమారుడు సారూప్యత గలవారుగా చేయాలని అనుకున్నాడనుకోండి. చేస్తాడా? చేయడా? చేస్తాడా? చేయడా? చేస్తాడు. దేవుడు అనుకున్నది తప్పకుండా చేస్తాడు. ఎలా చేస్తున్నాడంటే ఆయన తన సత్యమైనటువంటి వాక్యాన్ని మనకు బోధించటం ద్వారా మనల్ని తన కుమారుడు సారూప్యతలోకి తీసుకొస్తున్నాడంట. అంటే ఇప్పుడు ఆ సత్యవాక్యమును మనం వినలేదనుకోండి, సత్యవాక్యమును అర్థం చేసుకోలేదనుకోండి, వినకుండా స్పందించలేము, అర్థం చేసుకోకుండా స్పందించలేము. వినాలంటే వాక్యం వినాలి, కూర్చొని వినాలి. వింటే గాని మనం ఆ సత్యాన్ని అర్థం చేసుకోగలము. అర్థం చేసుకోవటం వల్ల మనము భక్తిపరులము కాగలము. ఒకవేళ మీరు నేను భక్తిపరుడిని కాలేకపోతున్నాను, లేకపోతే నా జీవితంలో భక్తి లేదు, పరిశుద్ధత లేదని అనుకున్నారనుకోండి. మీరు ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని రక్షించింది మీరు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు విశ్వాసం వచ్చేసింది, నేను పరలోకం వెళ్ళిపోతానని కూర్చోటానికి కాదు. మనల్ని రక్షించిన దేవుడు ఎందుకంటే మనలను భక్తిపరులను చేయటానికి అని. సో, ఆ 2 మాటలు మనము మొదట్లోనే ఉన్నాయి గదా! మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం. అంటే మన జీవితం ఎక్కడ మొదలవుతది? విశ్వాసం దగ్గరే మొదలుపోతుంది. సువార్త వింటాము.
సువార్త విన్న తర్వాత మనము విశ్వసిస్తాము. విశ్వసించిన తర్వాత విశ్వాసులం అవుతాము. విశ్వాసులం అయిన తర్వాత ఏమవుతుందంట మనకి? ఏమంటున్నాడంటే, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అని అన్నాడు కదా! సో, అంటే అర్థం ఏంటంటే, మనము భక్తి పరులం అవ్వాలంట. అది సత్య విషయమైన అనుభవ జ్ఞానము అంటే అర్థము, దేవుడు ఇచ్చినటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవటం వల్ల భక్తి పరులము అవుతామంట. అంతేకాదు, మనము భక్తి పరులము కావటానికి దేవుడు వాడుకుంటున్నటువంటి ఇంకొక గొప్ప సాధనము ఏంటంటే, ఆయన మనకు గొప్ప వాగ్దానము చేశాడండి. ఏం వాగ్దానం చేశాడు? మనల్ని రక్షించటానికి కూడా ఆ వాగ్దానాన్ని వాడుకున్నాడు. మనల్ని పవిత్రపరచడానికి కూడా ఆయన ఆ వాగ్దానాన్ని వాడుకుంటున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నిత్య జీవం ఇస్తానన్నాడు మనకి. ఏమిస్తానన్నాడు? నిత్య జీవం ఇస్తానన్నాడు. అది అంట, ఆ నిత్య జీవం అనేటువంటిది దేవుడు నన్ను ఆయనతో ఉంచుతాడు, ఆయన దగ్గరికి తీసుకువెళ్తున్నాడు అనేటువంటిది, ఆ నిరీక్షణ అనేటువంటిది మనల్ని దేవుడి దగ్గరికి తెస్తదంట. అంతేకాదు, ఆ నిరీక్షణ మనల్ని దేవుడితో ఉండి పవిత్రులం అవటానికి, పరిశుద్ధులం అవటానికి కూడా ఆ నిరీక్షణ మనకు సహాయము చేస్తది అని చెప్పి ఆ నిరీక్షణ గురించి మాట్లాడాడనమాట. సో, ఆ నిరీక్షణను దేవుడు వాగ్దానం చేశాడని చెప్తున్నాడు. తర్వాత అంతేకాదు, ఆ సువార్త లేకపోతే ఆ సత్యము అనేటువంటి దేవుడు తన వాక్యము ద్వారా యుక్త కాలములో యందు బయలుపరిచాడు అని చెప్పి కూడా చెప్తున్నాడు. సో, ఒక విశ్వాసిగా ఈ మొదటి 4 వచనాల్లో మనం నేర్చుకోవాల్సింది దగ్గర దగ్గర ఏంటంటే, ఇప్పుడు మెయిన్ పాయింట్ అయితే నేను చెప్పాను, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మీకు చెప్పాను. కానీ నేను అనుకుంటాను, ఈ 4 వచనాలని అర్థం చేసుకోవటానికి, అసలు ఈ 4 వచనాలు ఏంటి? ఏం జరుగుతుంది? ఏం చెప్తున్నాడు? అనేటువంటిది అర్థం చేసుకోవటానికి కొంతమంది ఏమంటారంటే, 4 వచనాల్లో ఏం లేదు. పౌలు ఎవరో చెప్తున్నాడు. తిమోతి ఎవరో చెప్తున్నాడు. పౌలు తన గురించి తను పరిచయం చేసుకున్నాడు. ఏమని పరిచయం చేసుకున్నాడు? పౌలు ఏమంటాడు? దేవుని దాసుడిని అన్నాడు. యేసుక్రీస్తు అపోస్తలుని అన్నాడు. సో, పౌలు తన గురించి తను పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు, తను విశ్వాస విషయంలో నా నా నిజ కుమారుడైన తీతుకి శుభమంటున్నాడు. అంతేకాదు, దేవుడి నుండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపా, కనికరము, సమాధానం నీకు కలగాలంటున్నాడు. ఇదంతా గ్రీటింగేను. దీంట్లో పెద్ద మనం టైం పెట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమీ లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ వచనాల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక దృక్పథం ఉంది. ఆ దృక్పథం ఏంటో నేను మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా నన్ను వెంబడించడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న కరెక్షన్ ఉంది ఈ 4 వచనాల్లో. ఆ కరెక్షన్ చెప్తాను. మీరు దాన్ని చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ 4 వచనం ఆఖరిలో కృప, కనికరము, సమాధానం అని ఉంది గదండీ! కృప, కనికరము, సమాధానం ఉంది గదా! కనికరము అనే మాట గ్రీక్‌లో లేదు. అది మీరు తీసేసేయొచ్చు. నాకు తెలిసి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్‌లో గూడా మర్సీ అనేటువంటిది లేదు ఆ వచనంలో. ఆ వచనంలో ఏముందంటే గ్రేస్ అండ్ పీస్ మాత్రమే ఉంది. మర్సీ అనేటువంటిది లేదు. సో, ఒరిజినల్ టెక్స్ట్ గూడా లేదు. దయచేసి మీరు దాన్ని తీసేయండి. కానీ ఫస్ట్ తిమోతిలో ఉంది. ఫస్ట్ తిమోతిలో కృప, కనికరము, సమాధానం అని ఉంది. అంతేకాదు, రెండో తిమోతిలో గూడా ఉంది. కృపయు, కనికరమును, సమాధానం అని ఉంది. కానీ తీతు పత్రికలో మాత్రం ఆ మాట లేదు. ఆ ఒక్క కరెక్షను మీరు చేసుకోవాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో, ఇప్పుడు నేను ఈ వచనాలను అర్థం చేసుకోవాల్సిన దృక్పథము ఏంటో చెప్తాను. మీరు జాగ్రత్తగా వెంబడించడానికి ప్రయత్నం చేయండి. ఈ వచనాల్లో మనము ప్రాముఖ్యంగా చూడాల్సినటువంటి విషయము ఏంటంటే, దేవుడు. ఈ వచనాల్లో మనం ప్రాముఖ్యంగా చూడాల్సిందేంటంటే దేవుడిని. దేవుడు అనే మాట ఎన్ని సార్లు ఉందో చూడండి. మీరు ఈ 4 వచనాలు మీరు చదివారనుకోండి. ఆహ్, దేవుడు ఏర్పరుచుకుంటున్నాడంట. ఈయన దేవునికి దాసుడంట. అంతేకాదు, దేవుడు అనాది కాలంలో వాగ్దానం చేశాడంట. దేవుడు ఆజ్ఞాపించాడంట. అంతేకాదు, ఆయన మరి కృపా సమాధానము మరి అనుగ్రహిస్తా ఉన్నాడంట. సో, నేననుకుంటాను, ఈ 4 వచనాల్ని, అంటే దేవుడు, 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 దేవుడు అనే మాట మనకు 5 సార్లు కనిపిస్తుందిక్కడ. సో, ఆయనను విడిచిపెట్టి మనము ఈ వచనాలను అర్థం చేసుకుందామని ప్రయత్నం చేశామనుకోండి, మనము తప్పు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేనేమంటానంటే, ఈ వచనాలను మనము దేవుని దృక్పథంలోనే చూడాలి. దేవుని దృక్పథంలోనే చూడాలి. నేను ఒక మాట చెప్తాను. ఇది ఎంత ఇంపార్టెంటో మీరు జాగ్రత్తగా గమనించండి. పౌలు, ఈ పుస్తకం రాసినటువంటి పౌలు తన జీవితాన్ని మొత్తము
ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు? దేవునికిచ్చాడు. తన జీవితం మొత్తం ఎవరికిచ్చాడు? దేవునికిచ్చాడు. దేవునికిచ్చినప్పుడు పౌలుకు తెలీదా? నా జీవితం దేవుడికి ఇచ్చేస్తున్నాను, ఏం చేస్తాడో నా జీవితంతో దేవుడు అని తెలీదా పౌలుకి? తెలుసా తెలీదా? తెలుసు కదా. అంతేకాదు, క్రేతులో ఉన్న సంఘాలను జాగ్రత్తగా కట్టాలని పౌలుతో ప్రయాణం చేసి, అనేక అపాయాల్లో నుంచి ప్రయాణం చేస్తూ, సువార్త ప్రకటిస్తూ సంఘాలను కడుతున్నటువంటి తీతు తన జీవితాన్ని ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడు? దేవునికిచ్చాడు. మీరు ఇక్కడ పౌలుని చూశారనుకోండి, ఫెయిల్ అయిపోతారు విషయం దగ్గర. తీతుని చూశారనుకోండి, విషయం మన దగ్గర మీరు ఫెయిల్ అయిపోతారు. నేను మరలా మీకు చెప్తున్నాను, మన కన్నులు రెండు ఎప్పుడు ఎవరి మీద ఉండాలంటే దేవుని మీదే. నిజమే, పౌలు అన్నీ విడిచిపెట్టాడు దేవుడి కోసం. సంవత్సరాలు పరిగెట్టాడు దేవుని కోసం. దేవుని సంఘాలు కట్టబడాలని ఒక మిషనరీగా వెళ్ళాడు, కాపరిగా వెళ్ళాడు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇదంతా కరెక్టే. కానీ మీరు పౌలుని కూర్చోబెట్టి, పౌలుని ఇదంతా ఎందుకు చేసావు నువ్వు అని అడిగారు అనుకోండి, పౌలు ఏం చెప్తాడో తెలుసా? నేను నా జీవితం ఎందుకు పెట్టానంటే నేను దేవుని కోసము పెట్టాను. అందరికన్నా, అన్నిటికన్నా నా జీవితంలో ప్రాముఖ్యత ఏంటంటే దేవుడు. నేను దేవుని కోసం పరిగెడుతున్నాను, దేవుని కోసం ప్రయాసపడుతున్నాను, దేవుని కోసం కష్టపడుతున్నాను. అంటే మీరు పౌలుని మరలా అడిగారు అనుకోండి, పౌలు ఎందుకు నువ్వెంత ప్రయాసపడుతున్నావు, ఎందుకు కష్టపడుతున్నావు అంటే, పౌలు ఏం చెప్తాడు తెలుసా? దేవుడు తన గొప్ప సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాడు, ఆ సంకల్పంలో నన్ను చిన్న భాగం చేశాడు, అందుకని నేను పరిగెడుతున్నాను అని చెప్తాడు పౌలు. ఇదే క్వశ్చన్ మీరు తీతుని అడిగారు అనుకోండి, తీతు ఎందుకు నువ్వు రాత్రి పగళ్ళు ఇలా కష్టపడుతున్నావు ఈ క్రేతులో ఉండి, ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే, తీతు కూడా ఏం చెప్తాడు తెలుసా? నేను ఇదంతా చేయటానికి కారణము దేవునికి సంకల్పం ఉంది, దేవుడు సంకల్పం కోసం నేను పరిగెడుతున్నాను, నేను కష్టపడుతున్నాను. నీ జీవితము దేనికి పెట్టావు అని అడిగితే వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారంటే, మా జీవితాలు మేము దేవుడి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పెట్టాము. మీరు ఈ మాటలు నేను అంటాను కానీ వెంటనే అంటారు, అంటే ఈ వచనాల్లో దేవుడి సంకల్పం ఎక్కడుంది? దేవునికి ఒక సంకల్పం ఉందా? దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాడా దేవుడు? ఒకవేళ ఉంటే గనక ఎక్కడుంది ఆయన సంకల్పము? ఏంటి ఆయన సంకల్పము అనేటువంటిది కూడా మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి, మీరు చూడండి, మొట్టమొదటి మాట ఏముందండి? దేవుడు ఏర్పరచుకొనిన వారిని అనే మాట ఉంది కదండి. మీరు ముందుకెళ్ళొద్దు, మీరు అక్కడే ఆగండి చాలు, ఆ 2 మాటలు చాలు. దేవుడు ఏర్పరచుకుంటున్నాడా? దేవుడు ఏర్పరచుకుంటున్నాడా? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు దేవుడు? ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు దేవుడు? దేవుడు ఏర్పరచుకోకుండా మెదలకుండా ఉండలేడా? ఆయన సైలెంట్గా ఉండకుండా ఆయన ఏర్పరచుకుంటాడా మనుషుల్ని? దేవుడు ఏర్పరచుకోవటం ఏంటి అసలు? అంటే ఆయన, పౌలు ఏమంటున్నాడంటే ఆయన యాక్టివ్గా ఉన్నాడు అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, బికాస్ గాడ్ ఈజ్ యాక్టివ్, ఐఎమ్ యాక్టివ్, దేర్ ఫోర్ తీతు నువ్వు కూడా యాక్టివ్గా ఉండాలి. ఇక్కడ మనం వీఆర్ ఇన్ గాడ్స్ బిజినెస్, మనం వీఆర్ నాట్ ఇన్ అవర్ ఓన్ బిజినెస్. నా మహిమ కోసమో నీ మహిమ కోసమో కాదు తిమోతి, నీ పేరు కోసమో నా పేరు కోసమో కాదు. మనం అసలు కష్టపడుతుంది, మన జీవితాలను పెట్టింది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాత్రి అనక పగలనక మనం పరిగెడుతుంది. మనమంతా ఇదంతా చేయడానికి కారణం తీతు, నువ్వు కాదు, నేను కాదు. మన ఇద్దరి గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. నిజానికి మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే దేవుడే తను ఏర్పరచుకుంటున్నాడు మనుషులను అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఫోకస్ అంతా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి? దేవుడు సంకల్పం దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అంటే, దేవుడు ఏర్పరచుకుంటున్నాడు మాత్రమే ఆగలేదు. ఈ వచనాల్లో ఇంకొక మాట కూడా ఉంది, మీరు గమనించారో లేదు. 4వ వచనం అని ఉంది కదండి, మధ్యలో నేను చదువుతున్నాను. ఆ నిత్య జీవమును
అబద్ధం ఆడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన అంటాడు. అంటే ఆయన వాగ్దానం చేసాడంటే అర్థం ఏంటి? ఆయన వాగ్దానం చేస్తున్నాడంట. ఎందుకు ఆయన వాగ్దానం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన సైలెంట్గా ఉండడా? వాగ్దానం చేస్తాడా ఆయన? ఆయన వాగ్దానం చేస్తాడా? వాగ్దానం చేసే దేవుడా మన దేవుడు? ఏమని వాగ్దానం చేస్తున్నాడంట? ఆ వాగ్దానం ఏంటో కూడా చెప్పాడు. ఏమని వాగ్దానం చేశాడంట? నిత్య జీవమును ఇస్తానని వాగ్దానం చేశాడంట. ఆ వాగ్దానం చేసిన వాడు అబద్ధం ఆడ్డంట. అబద్ధం ఆడని వాడు, అబద్ధం ఆడ నేరని వాడు వాగ్దానం చేశాడంట. ఆయన అంటాడు, నువ్వు క్రేతులో ఎందుకున్నావో తెలుసా? నేను రాత్రి పగలు ఎందుకు పరిగెడుతున్నానో తెలుసా? దేవుడు వాగ్దానాన్ని భూమి మీదకి తీసుకొస్తున్నాం మనము. వీఆర్ ఇన్ గాడ్స్ బిజినెస్ అని చెప్తున్నాడు అనమాట. ఏంటంటే ఏమని చెప్తున్నాడంటే, వీఆర్ ఇన్ గాడ్స్ బిజినెస్, వీఆర్ నాట్ ఇన్ అవర్ బిజినెస్. తీతు, మనము దేవుడు తన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నిజంగా అనాది కాలం అందే అన్నాడు కదా. అనాది కాలము, అనాది కాలము అంటే ఎంత వెనకెళ్లాలో నాకే తెలియదు. నిజానికి మీకు తెలిస్తే చెప్పండి. అనాది కాలం అంటే ఆది కాండమా? అనాది కాలం అంటే నిర్గమకాండమా? అనాది కాలం అంటే ఆది కాండం నిర్గమకాండం లేకముందు అనాది కాలమా? అసలు అనాది కాలం అంటే కాలమే లేనప్పుడా? ఎప్పుడంటే ఆయన ఇదంతా చేసింది, వాగ్దానం చేసింది? వాగ్దానం చేశాడంట. వాగ్దానం చేసిన దేవుడు నెమ్మదిగా ఉన్నాడంటే నెమ్మదిగా లేడంట. అంటే నెమ్మదిగా అంటే ఏం చేయకుండా మెదలకుండా ఉన్నాడంటే, చూడండి, ఏర్పరచుకుంటున్నాడంట ఆయన కోసం మనుషులను ఏర్పరచుకుంటున్నాడంట. ఆయన సైలెంట్గా ఏం లేడు. అంతేకాదు, ఏర్పరచుకోవడంతో పాటు ఏం చేస్తున్నాడంట? వాగ్దానం కూడా చేస్తున్నాడంట. ఆ వాగ్దానం చేసిన దేవుడు మరలా ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకా కొంచెం ముందుకు వస్తే, వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నాడంట. ఎవరిని ఆజ్ఞాపిస్తున్నాడు? వీళ్ళని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరిని? తీతుని, పౌలుని నా ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములు యందు బయలుపరచును. బయలుపరచడం ఏంటి? ఎవరు బయలుపరిచారు? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని వాక్యం రూపంలో యుక్త కాలంలో బయలుపరుస్తున్నాడు. బయలుపరిచి అందరికీ తెలియాలని కోరుకుంటున్నాడు. అది యుక్త కాలము అంటే అర్థం ఏంటి? యుక్త కాలము అంటే రైట్ టైం అంటాం కదా. అపాయింటెడ్ టైం ఆర్ రైట్ టైం. అండ్ రైట్ టైం అంటే ఏంటి? నిన్న రైట్ టైమా? ఈరోజు రైట్ టైమా? లేకపోతే 10 సంవత్సరాల క్రితం రైట్ టైమా? 2000 సంవత్సరాల క్రితం రైట్ టైమా? ఎప్పుడు యుక్త కాలములు యందు ఆయన ఎందుకు బయలుపరుస్తున్నాడు? బయలుపరచకుండా, యుక్త కాలములు యందు ఆయన బయలుపరచకుండా సైలెంట్గా నెమ్మదిగా ఉండొచ్చు కదా. ఆయన ఎందుకు బయలుపరుస్తున్నాడు? ఆ బయలుపరిచిన దాన్ని అందరికీ చెప్పమని వీళ్ళని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? ఎవరిని? పౌలునను, తీతుని. వీళ్ళని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? అసలు వీళ్ళందరూ ఎందుకు బయలుదేరి భూమి యొక్క నలుదిక్కుల వైపు పరిగెట్టుకుంటూ ఈ సువార్త పట్టుకొని వీళ్ళెందుకు వెళ్తున్నారంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పుస్తకం యొక్క ఫౌండేషన్ అండ్ బెడ్ రాక్ ఏంటో చెప్పమంటారండి? దేవుని ఆలోచనలు, దేవుడి సంకల్పము. దేవుడు తన సంకల్పాన్ని, తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నాడు. దాంట్లో వీళ్ళిద్దరిని భాగం చేశాడు. పౌలుని భాగం చేశాడు, తీతుని కూడా భాగం చేశాడు. సో ఫోకస్ అంతా కూడా ఈ 4 వచనాల్లో దేవుడు చేస్తున్నాడు. దేవుని కోసం మనం ఉన్నాము. ఆయన సంకల్పం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇదంతా దేవుడు తన మహిమ కోసం చేసుకుంటున్నాడు. దానికోసం మనం ఉన్నాం. చూడండి, మీరు దేవుడు కోసం కాకపోతే పరిచర్యలో ఉండలేరు. దేవుని కోసం కాకపోతే, దేవుడు మహిమ కోసం కాకపోతే మీరు ఉండలేరు, పరిచర్య చేయలేరు, ఏ శ్రమల్లో నుంచి వెళ్ళలేరు, రాత్రి పగళ్ళు దివారాత్రులు కష్టపడలేరు. దేవుడు కోసమైతేనే, ఆయన సంకల్పం ముందుకు తీసుకెళ్ళడం కోసమైతే ఇదంతా చేయగలరు. లేకపోతే మీరు చేయలేరు. సో ఇక్కడ ఏమని అంటున్నాడంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అందుకే దేవుడు అనేటువంటి మాట మరలా రిపీట్ అవడానికి కారణం ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక మాట చెప్తాను నేను. పౌలు ఎలా పరిచయం చేసుకున్నాడు? పౌలు తను ఇక్కడ చూడండి, మీరు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎలా పరిచయం చేసుకున్నాడు? దేవుని దాసుడు అన్నాడు. ఫోకస్ దాసుడి మీద, దేవుని మీద. మీరు చెప్పండి. ఎవరి దాసుడు నువ్వు అంటే ఏం చెప్తున్నాడంటే పౌలు, నేను దేవునికి దాసుణ్ణి. అంటే అర్థం ఏంటంటే, ఆ దాసుడు అనే మాట ఉంది కదండి. ఆ దాసుడు అనేటువంటి మాట వెనకాల ఉన్న మాట ఏంటో తెలుసా? స్లేవ్ ఆఫ్ గాడ్. డ్యులాస్ గ్రీక్ పదం. అంటే అర్థం ఏంటి?
అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి స్వాతంత్రం లేదు, చిత్తం లేదు, తనకంటూ ఏమీ లేవు. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నా ఆలోచన, నా సంకల్పము లేదు. నా దగ్గర ఏ విధమైనటువంటి ధనము లేదు, నా దగ్గర ఏ విధమైన శక్తి లేదు, నా దగ్గర ఏ విధమైన ప్లాన్ చేసుకోగలిగిన ఏమీ లేవు. నేను ఎవరినో తెలుసా? నేను నా దేవుడి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉన్నటువంటి దాసుడిని మాత్రమే. మరలా ఇదేం మాట్లాడుతుందో తెలుసా? ఆ మాట ఏం మాట్లాడుతుందో తెలుసా? ఓహ్! దేవుడు తన సంకల్పం ముందుకు తీసుకువెళ్ళటం కోసం అనాది కాలములో వాగ్దానం చేసిన దాన్ని బయలుపరచడం మాత్రమే కాదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి తన కోసము దాసులను కూడా పిలుస్తున్నాడు. దాసులను పిలిచి దాన్ని ప్రకటించమంటున్నాడు. ప్రకటించమని ఆజ్ఞాపిస్తున్నాడు. వీళ్ళెళ్ళి ఆజ్ఞాపించిన ఆజ్ఞను ముందుకు తీసుకెళ్ళి ప్రకటిస్తున్నారు. ప్రకటించినప్పుడు ఏం జరుగుతుంది? ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఎళ్లి వీళ్ళకి ఏం చెప్పాడు? ప్రకటించమన్నాడు. ప్రకటించమన్నాడా లేదా? బయలుపరచెను అన్నాడు గదా! బయలుపరిచాడండి. బయలుపరచడం మాత్రమే కాదు, నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వలన, అంటే వాక్యము దేవుడిచ్చాడు. ఆ వాక్యాన్ని ప్రకటించమన్నాడు. ఆ సువార్తను ప్రకటించమన్నాడు. ప్రకటించటం వల్ల ప్రకటించే ఆ సువార్తలో ఏముండాలంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, అబద్ధమాడని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేన్నైతే యుక్త కాలములందు బయలుపరిచాడో దాన్ని ప్రకటించమన్నాడు. ఎళ్లి ప్రకటిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంట? ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారంట. ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చారో వాళ్ళని తన సత్యం ద్వారా శుభ్రంగా కడిగి వాళ్ళను భక్తిపరులను చేస్తాడంట. భక్తిపరులను చేసి వాళ్ళను నిత్య జీవంలోకి తీసుకెళ్తాడంట. నిత్య జీవంలో వారు ఆయనతో పాటు ఉంటారంట. ఇది పాయింట్ యాక్చువల్‌గా. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మనము మన సైడ్ నుంచి చూడటం కాదు. అంటే నాకు దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, నాకు నిత్య జీవం ఇస్తున్నాడు, నన్ను పరలోకం తీసుకెళ్తున్నాడు, నన్ను భక్తిపరుడిని చేస్తున్నాడు. అది మన సైడ్ నుంచి స్టోరీ కరెక్టే. మన సైడ్ నుంచి స్టోరీ కరెక్టే. కానీ ఇదంతా చేస్తుంది ఎవరు? దేవుడు చేస్తున్నాడు. మీరు చూడండి, దేవుడు సంకల్పం నాకు గత కొన్ని వారాలుగా ఇదే పాయింటు దేవుడు మరలా తన వాక్యంలో నుంచి, ఫస్ట్ జాన్‌లో నుంచి దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు. అదేంటంటే, దేవుని సంకల్పము ఏంటంటే, మనము భక్తిపరులము కావాలి. మహిమను చూడాలి. సో, చాలా సార్లు విశ్వాసుల జీవితాల్లో ఏం జరుగుతుందంటే, వాళ్ళు దేవుడిని నమ్ముకుంటున్నారు. దేవుడు కావాలంటున్నారు. జీవం కావాలంటున్నారు. నిత్య జీవం కావాలంటున్నారు. కానీ వాళ్ళ జీవితాలు మాత్రం దేవుడికి ఇవ్వట్లేదు. భక్తికి వాళ్ళ జీవితాలు ఇవ్వట్లేదు. పరిశుద్ధతకు వాళ్ళ జీవితం ఇవ్వట్లేదు. దేవుని కుమారుడు సారూప్యతకు వాళ్ళ జీవితాలు ఇవ్వట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇది నా సంకల్పము. ఇది నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది జరుగుతది. నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో వారు మారతారు. వారు మారి నా కుమారుడు సారూప్యతలోకి వస్తారని దేవుడు అంత క్లియర్‌గా ఉన్నాడు. అంత క్లియర్‌గా ఇక్కడే కాదు, అంత క్లియర్‌గా ఫస్ట్ జాన్‌లో కూడా ఉన్నాడు ఆయన. అంతేకాదు యోహాను సువార్తలో కూడా ఆయన ఉన్నాడు. ఆయనకి ఫుల్ క్లారిటీ ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ తీతుని ఎలా ప్రిపేర్ చేస్తున్నాడంటే పౌలు, తీతు, మనము ఇక్కడుంది నేను నిన్ను పొగడటానికి, నువ్వు నన్ను పొగడటానికి కాదు. మనం ఏదో నువ్వు పెద్ద చర్చ్ ప్లాంటరు అని, నేను పెద్ద చర్చ్ ప్లాంటర్‌నని, నేను మిషనరీనని, నువ్వు గొప్ప మిషనరీనని, మన సంకల్పాలు నెరవేర్చుకోవడానికి, మన కోరికలు నెరవేర్చుకోవడానికి మనం ఇక్కడ లేము తీతు. మనకొక పని దేవుడు అప్పగించాడు. ఆయన మనల్ని దానికోసం ఏర్పరచుకున్నాడు. ఆ కృపగల దేవుడు మనల్ని కనికరించాడు. ఆయన సంకల్పంలో మనల్ని చిన్న భాగం చేశాడు. ఇంకోటేంటి, ఇప్పుడు ఈళ్ళు పనంతా చేయటానికి కావాల్సిన కృప ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు? కృప ఎక్కడి నుంచి వస్తది అంటున్నాడు? కృప ఎక్కడి నుంచి వస్తది? కృప గల దేవుడు కృప ఇవ్వకపోతే ఒక పాపి చీకటిని విడిచిపెట్టి రాగలడా? దేవుని కృప ఎళ్లి వెతుక్కుంటూ ఆ వ్యక్తిని ఎత్తుకొని రాకపోతే రాగలడా? రాలేడు. అంటే దేవుడే ఇప్పుడు సువార్త ప్రకటించేది మాత్రమే ఈయన. ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ హృదయంలో వెలుగు కలుగును గాక అని పలికి, ఆ హృదయం యొక్క మనోనేత్రాలను వెలిగించి ఆ వ్యక్తిని ఎత్తుకొని దేవుడి దగ్గరికి తెచ్చుకునేది కూడా ఆయన కృపే కదా! అంటే అర్థమేంటి? సమస్తము చేస్తుంది ఆయన కృప. ఆయన కృపే కదా! సో, నేనేమంటానంటే ఇక్కడ ప్రతి పదాన్ని, ప్రతి మాటని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్తున్న ప్రతి పదము కూడా ఇంపార్టెంటే. ప్రతి మాట కూడా ఇంపార్టెంటే. వీటిలో ఏది అర్థం చేసుకోకుండా మనం ముందుకెళ్ళిపోయినా కూడా దేవుని సంకల్పాన్ని మిస్ అవుతామేమో అననేటువంటి భయం నాకుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ వచనాలను జాగ్రత్తగా ఎక్స్‌పోజిషన్ చేస్తాను. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అన్నాననుకోండి, మీరు వెంటనే ఏమంటారు? దేవుడు ఏమి ఏర్పరచుకోవట్లేదని అన్నారనుకోండి.
నేనంటాను, పౌలు చెప్పాడు కదా దేవుడు ఏర్పరచుకుంటున్నానని. అంటే నేను మీకు చూపించాలి కదా దేవుడు ఏర్పరచుకుంటాడు అని. దేవుని ఏర్పాటు ఒకటుందని, దేవుని సంకల్పం ఒకటుందని, దేవుడు నిర్ణయించుకుంటాడని, ఆయన నిర్ణయం ప్రకారము రక్షిస్తున్నాడని, దేవుని వాక్యంలో నుంచి నేను మీకు చూపించాలి కదా! సో, కాబట్టి నేను జాగ్రత్తగా ప్రతి వచనం గూడా, ప్రతి మాట, ప్రతి పదం గూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనము తండ్రి అయిన దేవుడిని చూస్తాము ఈ వచనాల్లో. కుమారుడైన దేవుడిని చూస్తాము. నేను ఇందాక మాట్లాడిందంతా తండ్రి అయిన దేవుని గురించే మాట్లాడాను. తండ్రి అయిన దేవుని సంకల్పం ఉంది. తండ్రి అయిన దేవుడికి ఆయన బయలుపరుస్తున్నాడు. తన కుమారుడిని యుక్త కాలంలో యందు పంపించాడు. అనాది కాలంలో వాగ్దానం చేసాడు. తండ్రి అయిన దేవుడు అబద్ధం ఆడనేరని దేవుడు అనే మాట ఉంది గదా! అసలు నిజానికి ఒక వీక్ దాని గురించి చెప్పాలి. అబద్ధం ఆడనేరని దేవుడు అంటే అర్థమేంటి? దేవుడు సత్యవంతుడు గదా! దేవుడి లక్షణము ఏంటి? ఆయన సత్యమే మాట్లాడతాడు. ఆయన అబద్ధం చెప్పడు. నేను నీకు నిత్యజీవం ఇస్తానని చెప్పి, నీకు నిత్యజీవం ఇవ్వలేదనుకోండి, దేవుడేమవుతాడు? అబద్ధికుడవుతాడు. మరి దేవుడు అబద్ధికుడు కాదు అని అంత గట్టిగా చూపించాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే మన నిరీక్షణ అంతా గూడా దాని మీద ఆధారపడుతుంది. దేవుని మాట మీద ఆధారపడుంది. సో, ఇక్కడున్న ప్రతి పదము గూడా మనము జాగ్రత్తగా వివరించాల్సినటువంటి పదాలు. నేను వీటిని వివరించడానికి ప్రతి ప్రయత్నము చేస్తాను. సో, సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్‌లో మనం వరుసన ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఏది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవటానికి ప్రతి ప్రయత్నం గూడా చేద్దాం. దీంతో నేను ఇక్కడ ఆపుతున్నాను. ఎందుకంటే ఈ వచనాలను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్రతి మాటను గూడా వివరించాలి. భక్తి అంటే ఏంటి? నిత్యజీవం అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటి? అనుభవ జ్ఞానం అంటే ఏంటి? సత్యము అంటే ఏంటి? వాక్యము అంటే ఏంటి? యుక్త కాలం అంటే ఏంటి? అనాది కాలం అంటే ఏంటి? ఈ ప్రతిదాన్ని కూడా వివరించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా నేను వివరిస్తూ మరి ఈ గ్రంథంలో నుంచి మనము వెళ్దాము. దయచేసి మనం అందరం గూడా ఎవరైతే రక్షించబడ్డామో వారు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఓహ్! దేవుడు నా పట్ల కృప చూపించాడు గాబట్టి, ఆయన సంకల్పంలో తెచ్చుకున్నాడు గాబట్టి, నేను విశ్వాసినయ్యాను. నా జీవిత కాలము నేను భక్తిని వెంటాడాలి, పరిశుద్ధతను వెంటాడాలని మీరు ప్రతి ప్రయత్నము చేయండి. ఒకవేళ మీరు పరిచర్యలో ఉంటే గనక, మీరు పరిచర్యలో ఉండటానికి కారణము మీ పర్సనల్ గోల్స్ ఏమి లేవు. దయచేసి మీకు ఒకవేళ పర్సనల్ గోల్స్ ఏమన్నా ఉన్నట్టయితే మీరు వాటన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. దేవుడు వాడుకోడు మిమ్మల్ని. దేవుడు ఆయన సంకల్పం కోసం పరిగెడతానంటేనే, ఆయన కోసం బ్రతుకుతానంటేనే, ఆయన సంకల్పం నెరవేరుస్తానంటేనే దేవుడు నిన్ను తన దాసుడిగా అంగీకరిస్తాడు, తన దాసుడిగా వాడుకుంటాడు. నీ మహిమ కోసమైతే ఇక్కడ ఏమీ లేదు. అన్నీ తీసేసి నేను అనేటువంటి తీసేసిన వ్యక్తినే దేవుడు తన దాసుడిగా వాడుకుంటాడనేటువంటిది కూడా మనకి ఈ వచనాలు అర్థమవుతున్నాయి అన్నమాట. సో, రాబోయే రోజుల్లో రాబోయే వరాల్లో మనం తప్పకుండా ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి ప్రతి ప్రయత్నం చేద్దాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.